ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. స్టీల్ ప్లాంట్ బాధితులకు ₹1 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వ పాలనపై జగన్ మాట్లాడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే నేటి ప్రెస్ మీట్ లో తన పాదయాత్రపై కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. స్టీల్ ప్లాంట్ బాధితులకు ₹1 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వ పాలనపై జగన్ మాట్లాడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే నేటి ప్రెస్ మీట్ లో తన పాదయాత్రపై కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫోన్లలో అందిస్తారు. అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. నిన్న ప్రియాంక ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో విశాఖ ఉక్కు కార్మికులు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కూడాను ఆ ప్రాంతంలో సందర్శించడం జరిగింది. అక్కడ చనిపోయిన వారికి బాసటగా నిలిచే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి ₹1 నష్టపరిహారం ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే నిన్న ఆయన విశాఖ పర్యటన అనంతరం సడన్ గా ఈరోజు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది ప్రియాంక. ఈ నేపథ్యంలో ఈరోజు వైఎస్ జగన్ ఏం మాట్లాడతారనేది కూడాను కొద్దిగా ఆసక్తి నెలకొంది. అయితే ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ఏదైతే హైప్ కంటే అక్కడ పనులేమీ జరగట్లేదనే పరిస్థితి వైఎస్ జగన్ ప్రతి ప్రెస్ మీట్ నుంచి చెప్తున్నారు. ఈ రోజు కూడా అమరావతి అంశం మాట్లాడే అవకాశం ఉంది. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని వైఎస్ఆర్సీపీ అడ్డుకుందని దాన్ని అసెంబ్లీలో కూడాను అసెంబ్లీలో ఒక ప్రతిపాదన చేసి కేంద్రానికి కూడా పంపించిందని కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ అంశం మీద కూడా ఈ రోజు క్లారిటీగా చెప్పే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు అన్నట్లుగా తన పాదయాత్ర సంబంధించి ఒక కీలక ప్రకటన కూడాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు పరచడం లేదు. సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు ఏవి మాట్లాడకుండా ప్రభుత్వం ప్రజల్ని పక్కదావ పట్టించే పరిస్థితి నెలకొందని కూడాను, సూపర్ 6 పథకాలతో పాటు ఇతర పథకాలన్నీ కూడాను అమలు చేయని పరిస్థితి నెలకొందని వాటి మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూడాను ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించనున్నారు. అలాగే ఎవరైతే డిఎస్సి సంబంధించిన అంశాలు మాట్లాడారో వారి మీద ప్రైవేట్ కేసులో పోలీసులు పెట్టడం మీద కూడాను ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఏవి కూడా ప్రజలకు అందని పరిస్థితి, అలాగే పెన్షన్లు సరిగ్గా అందట్లేదు, అలాగే స్కూల్స్ ప్రారంభమైనా సరే ఇప్పటి వరకు తల్లికి వందనం అటువంటి స్కీమ్లు ఏమి కూడా ఇంకా నేరుగా తల్లులకు చేరిన సమస్య ఉంది. ఆ అంశం కూడాను మాట్లాడే అవకాశం ఉంది. అయితే నిన్న కీలకంగా విశాఖ పర్యటన అనంతరం ఈరోజు వైఎస్ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ కూడాను కొద్ది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు ప్రియాంక. రైట్ అలీం, థ్యాంక్ యూ.